లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సిబిఐ జూన్ 7న వేసిన ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితను రిలీజ్ చేయాలంటూ ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. సిబిఐ రిఫైలింగ్ చేసిన ఛార్జ్ షీట్లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీటు పరిగణలోకి తీసుకునే అంశంపై శుక్రవారం జరిగిన విచారణ జరగనుంది. ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై 4 నెలలు గడుస్తున్నా ఆమెకు బెయిల్ మాత్రం లభించలేదు. దీంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.